దోచుకునే పార్టీ, దాచుకునే పార్టీ, ముఠా పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు పేర్ని నాని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన, వారి జీవన విధానం పైన ఆయన అవాకులు చివాకులు మాట్లాడడం జరిగింది. ఖబర్దార్ పేర్ని నాని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. తిక్కగా ఉందా లేదంటే మీ బుర్ర పిచ్చెక్కిపోయిందా? మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మీ జగన్మోహన్ రెడ్డి లాగా అనుకుంటున్నారా? ప్రభుత్వ సొమ్ముతోటి ప్రతి రాష్ట్రంలోనూ అందమైనటువంటి కోట్లాది రూపాయలతో భవనాలు కట్టుకొని రాజభోగాలు అనుభవించడానికి, లేదా ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకొని ఇంట్లోనే కూర్చోడానికి మీకు అసలు ఏమాత్రం నైతిక హక్కు ఉంది? వికసిత్ భారత్ 2047 కోసం 24/7 నరేంద్ర మోదీ గారు కష్టపడుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముదిసలి వరకు కూడా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అటు పోర్టు నుంచి ఎయిర్పోర్ట్ వరకు, ఇటు వందే భారత్ రైళ్ల నుంచి నేషనల్ హైవేల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఒక పక్క విదేశీ శక్తుల నుంచి, ఇంకొక పక్క ఇంటర్నల్గా ఉన్నటువంటి వుహానా మేధావుల దగ్గర నుంచి, లేదా అంతర్గత శత్రువుల నుంచి దేశాన్ని, దేశ ప్రజల్ని ఆయన కాపాడడం కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఈ 11 నెలలు ఒక్క రూపాయి కూడా తన స్వార్థానికి ఆయన వాడుకోలేదు, తన సొంతంగా ఆయన వాడుకోలేదు. అటువంటి వ్యక్తి గురించి మాటలు పేలితే గనక బాగోదు అని చెప్పని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని పేర్ని నాని హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి పేర్ని నాని.